సాధారణంగా ఏ కేసులోనైనా నేరం జరిగాక ఎంక్వైరీ సాగుతుంది. నేరస్తులెవరో తేలుతుంది. వాళ్ళను పట్టుకున్నాక కోర్టు శిక్ష వేయడంతో కేసు క్లోజ్ అవుతుంది. అయితే అన్ని కేసులు అలాగే ఉండవు. కొన్నింటి విషయాల్లో కేసు క్లోజ్ అయినట్లు కనిపించినా తేలని మిస్టరీలు చాలా ఉంటాయి. కీలకమైన లింకులు మిస్ అయి సస్పెన్స్ కొనసాగుతుంది. అలాంటి ఓ కేసు దేశ సరిహద్దుల్లో క్రైమ్ రికార్డులకు ఎక్కింది. ఆ మిస్టీరియస్ కేసు ఏంటన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. వీసా, పాస్పోర్ట్ అన్ని సమకూర్చుకుని సరిహద్దులు దాటితే సమస్యలు ఉండవు. అడ్డదారుల్లో వెళ్లాలనుకున్నప్పుడే చిక్కులు తప్పవు. అలాంటి తప్పటడుగులు వేసిన ఓ పాకిస్తానీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. పంజాబ్ రాష్ట్రం ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతం. పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి చొరబడుతున్న ఈయన మునీర్. పాక్ లోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయనకు వ్యవసాయమే కాదు ఏ సాయమూ లేదిప్పుడు. పెద్ద కుటుంబం, దానికి తోడు పేదరికం. ఉన్న కాస్త భూమి జాగీర్దార్ల పాలైంది. అప్పులు తీరలేదు, ఆకలి మంటలు చల్లారలేదు. తన పొలంలో తనే కూలీగా మారాడు. సంపాదన బాకీలు తీర్చడానికే సరిపోయేది, ఇక తినడానికే మిగులుతుంది. బతుకు తెరువు కోసం తనలాంటి చాలా మంది ఎంచుకున్న మార్గాన్ని తాను అనుసరించాలనుకున్నాడు. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో మునీర్ పూర్వీకులు ఉండేవాళ్లు. పొలాలు, భోగభాగ్యాలు ఉండేవి. దేశం చీలిపోయిన తర్వాత గత వైభవం ముక్కలైంది. భారత్లోకి కుటుంబంతో సహా వలస వెళితే తన బతుకులు మారొచ్చనుకున్నాడు. కానీ కుటుంబమంతా కట్టగట్టుకుని వెళ్లిపోవడం అసాధ్యం. సైన్యానికి చిక్కితే మొదటికే మోసం. అందుకే మునీర్ ఒంటరిగా బయలుదేరాడు. డబ్బు తీసుకుని దొంగచాటుగా సరిహద్దు దాటించే ఒకతన్ని కలిశాడు. రహస్య మార్గం ద్వారా సరిహద్దు దాటేశాడు. భారత గడ్డపైకి రాగానే మునీర్కి ఓ ఆలోచన మెదిలింది. తన పేరును రణబీర్గా మార్చుకున్నాడు. కొత్త పేరును 1కి 2 సార్లు వల్లెవేసుకున్నాడు. ఇక్కడ బతుకు తెరువు చూసుకున్నాక నా వాడను కూడా ఇక్కడికి తీసుకురావచ్చు అనుకున్నాడు. తెల్లారిలోగా ఏదైనా సత్రానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరిహద్దుకు దగ్గరలోనే సత్రాలుంటాయని మునీర్ను దాటించిన అతడు చెప్పడంతో వేగంగా అడుగులేశాడు. అలా చాలాసేపు వెళ్ళాక అదుగో సత్రం, అందులో ఓ గది, మంచం ఇస్తారు. వెళ్ళంటూ మునీర్ను పంపించాడు పక్కనున్న అతను. వేగంగా నడుస్తూ సత్రం చేరుకున్నాడు మునీర్. దాని గుమస్తా నిద్రపోతున్నాడు. తన మాతృభాష పంజాబీ అయినా అందులోని పాకిస్తానీ యాసను గుర్తుపట్టకుండా ఉండేలా ప్రయత్నిస్తూ భాయి అంటూ మృదువుగా పిలిచాడు మునీర్. గుమస్తా ఉలిక్కిపడి లేచాడు. ఏం కావాలి అన్నాడు. నా పేరు రణబీర్, సత్రంలో గది కావాలి అంటూ ఏమాత్రం అనుమానం రాకుండా నటించాడు మునీర్. తనతో తెచ్చుకున్న మన దేశ కరెన్సీలోంచి గుమస్తా అడిగిన మొత్తాన్ని చెల్లించాడు. అతడు చూపించిన గదిలోకి వెళ్ళాడు. లోపలి చీకటి అతన్ని పలకరించింది. స్విచ్ బోర్డు కోసం అటు ఇటు చూశాడు. లోపల కరెంటు ఉండదు. ఇదిగో అంటూ గుమస్తా కొవ్వొత్తి అగ్గిపెట్టి ఇచ్చాడు.
కొవ్వొత్తిని వెలిగించిన మునీర్కి నులక మంచం, నీళ్ల కూజా కనిపించాయి. మంచం మీద నడుం వాల్చిన అతనికి క్షణాల్లో నిద్ర పట్టేసింది. అరగంట గడిచింది. సరిగ్గా అప్పుడే ఎవరో గది తలుపు కొట్టారు. మునీర్ గది తలుపు కొట్టిందెవరు? సత్రం గుమస్తానా, సైనికుల, ఉగ్రవాదుల, ఇంకెవరైనా?